అరవీటికోటలో బీజేపీ నేతలు ప్రజాపోరు నిర్వహించారు. కేంద్రం అందిస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు లేని పేదవారికి ఆర్థిక సహాయం అందిస్తుందని జిల్లా బీజేపీ అధ్యక్షులు పివి శివారెడ్డి తెలిపారు. అంత్యోదయ పథకం ద్వారా ఆసరాగా నిలుస్తుందన్నారు. కేంద్రం కరువు పని కల్పించిందన్నారు. ఈ ప్రాంతంలో వెలుగొండ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారన్నారు. జలజీవన పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉచితంగా ఇచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భవనాసి వెంకటరామాంజనేయులు, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు పెడతల రమేష్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ బ్రహ్మేశ్వర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం బాగలేక ఎక్కడ సఫర్ అవుతారో అనే ఆలోచన మీద ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ కార్డు 5 లక్షల రూపాయల కార్డు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఒకటే మీ ఇంటికి వాలంటీర్ వస్తుంది కదా, వాలంటీర్ వచ్చినప్పుడు మీరు అడగండి, ప్రధానమంత్రి గారు 5 లక్షల రూపాయల కార్డు ఏర్పాటు చేశారంట కదా, అది మాకు ఎందుకు ఇవ్వరు అని అడగండి. ఏంటంటే ఈ దేశంలో ఎక్కడైనా సరే మీరు చూయించుకునే అర్హత ఉంటుంది. 5 లక్షలకి ఆరోగ్యం బాగలేకపోతే ఎనీ హాస్పిటల్, ఏ హాస్పిటల్ పైన 5 లక్షలు మీ ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. పాలు, కోడిగుడ్లు, రకరకాల పదార్థాలు ఇస్తున్నా ప్రధానమంత్రి గారు ఇస్తున్నటువంటివి. అలాగే పౌష్టికాహారం, అలాగే మాతా శిశు వాళ్ళు గర్భిణీ దాల్చిన తర్వాత బిడ్డను ప్రసవించే రోజు మాతా శిశు హాస్పిటల్ చేసుకెళ్తే అక్కడ ఆపరేషన్ అవసరం ఆపరేషన్ చేసి, లేకపోతే ఆ బిడ్డను ప్రసవం చేసి వచ్చేటప్పుడు 4,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మొత్తం వాళ్ళు 6,000 రూపాయలు ఖర్చు పెట్టమని కేంద్ర గవర్నమెంట్ ఈనాడు ఇస్తుంది. ఇవన్నీ మన